జై గురుదేవ్. ఇమేజ్ కనపడుతుందా? వచ్చిందండి. ఇప్పుడు దీన్ని నేను పెద్ద చేస్తాను. ఇప్పుడు అంటే ఇండియన్ నేమ్స్ ఆఫ్ ద స్టార్స్ ఆఫ్ సప్తఋషి అన్నాడు. మనకేం చెప్పాడు? గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్ఠ, కశ్యప, అత్రి. వశిష్ఠ, అంగీరస, పులస్త్య, ఈ వేరే పేర్లు ఉన్నాయి. అంటే ఒక్కొక్క యుగంలో, అంటే ఒక్కొక్క కల్పంలో ఋషుల పేర్లు మారుతాయి. ఇక్కడ మరీచి, వశిష్ఠ, అంగీరస, అత్రి, పులస్త్య, పీలహ, క్రతు అని పేరు ఇచ్చారు. ఈ వీటికి గ్రీక్ నేమ్స్ కూడా ఇచ్చారు. దీన్ని బిగ్ డిప్పర్ అని కూడా అంటారు. బిగ్ డిప్పర్. ఇది గ్రీన్ కలర్ ది కనపడుతుందా ఇప్పుడు? గ్రీన్ కలర్ బిగ్ డిప్పర్. బిగ్ డిప్పర్ సప్తఋషి మండల. ఇక్కడ ఇందులో కొంచెము అత్రి, అరుంధతి. ఇది మీరు యాక్చువల్ గా మీరు ఆకాశంలో చూడాలి. చూస్తే మీకు అసలు యూ విల్ ఫీల్ సో మచ్. అసలు నేను మొట్టమొదటిసారి ఈ సప్తఋషి మండలం ఇలా ఉంటుంది ఈ ఆకాశంలో అని చూసినప్పుడైతే నాకు అసలు ఋషులను చూసినట్లే అనిపించింది అనమాట. అది కనుక మీరు చూస్తే ఇప్పుడు ఈ స్క్వేర్ టైప్, అది స్క్వేర్ అనడానికి లేదు కానీ క్వాడ్రాంగిల్ అనొచ్చు. ఇక్కడ అత్రి, క్రతు, పులస్త్య, పులహ అని ఉంది. అరుంధతి, అరుంధతి నక్షత్రం ఈ కింద ఇది ఒకటి ఉంది కదా, అక్కడ చిన్నది ఉంది. అది మనకి వీళ్ళు చూపించేది. అరుంధతి నక్షత్రం పెళ్లిళ్లలో అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా. ఈ 4 దీని కింద మళ్ళీ 3 ఉంటాయి కదా. ఆ మూడిట్లో కింద ట్రయాంగిల్ కొన కింద ఉంటుంది అరుంధతి. అది పెళ్లిళ్లలో చూపిస్తారు. అది మీరు కాస్మాస్ లో, అంటే ఆకాశంలో తెల్లవారుజాము 4 అలా చూస్తే మీకు బాగా కనపడుతుంది. ఆ కింద ఆ 3 ఉంటాయి కదా, ఆ మూడిట్లో మధ్యలో ఉన్న దానికి కింద అత్రి ఉంటుంది. అత్రి, అనసూయ. ఒక్క నిమిషం, 1 మినిట్. అరుంధతి నక్షత్రం. వశిష్ఠుడు, అరుంధతి, అంతే కదా జంట. ఆ అరుంధతి దేవికి కూడా ఆ నక్షత్రం అయ్యే పుణ్యం దక్కింది. సరే, ఇది ర్యాండమ్ గా మనం చూసాము. ఇది మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు చాలాసార్లు షేర్ చేశాను. ఇది ఈ స్వస్తిక్ షేప్ లో ఇప్పుడు ఈ స్వస్తిక్ షేప్ లో ఒక ఫిగర్ కనపడుతుందా? కనిపించలేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు కనపడుతుంది. ఇప్పుడు కనపడుతుందా స్వస్తిక్ షేప్ లో? ఇప్పుడు ఆ సెంటర్ లో నార్త్ స్టార్, ఏంటి నార్త్ స్టార్, అది ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రం. ఒకప్పుడు ఈ సముద్రం మీద వీటి మీద వెళ్లేవాళ్ళు, అది ఎప్పుడు నార్త్ వైపే ఉంటుంది ధ్రువ నక్షత్రం. పోల్ స్టార్ అంటారు, నార్త్ స్టార్ అంటారు.
ఆ ధ్రువ నక్షత్రం ఈ చుట్టూ నక్షత్రాన్నే చూసి పొలానికి వెళ్ళేవారండి సార్. కరెక్ట్ కరెక్ట్, అది ఉత్తర దిక్కులోనే ఉంటుందమ్మా. అవును కరెక్ట్, అవునవునండి. అది ఉత్తర దిక్కే ఉంటుంది. అది ఉత్తర దిక్కు చూసి దానికి ఆపోజిట్ దక్షిణము, దాని వైపు తూర్పు పడమర చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ధ్రువ నక్షత్రం చుట్టూ సప్తఋషులు తిరుగుతారు. ఇక్కడ ఏం చూపిస్తున్నాడు, సమ్మర్ ఏమో ఇటువైపు, స్ప్రింగ్, వింటర్, ఫాల్, 4 ఋతువులు ఉంటాయి కదా. 4 ఋతువుల్లో ఈ సప్తఋషులు ఈ ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతారు. తిరిగినప్పుడు అది ఒక స్వస్తిక్ ఆకారం ఏర్పడుతుంది. ఋషులు స్వస్తిక్ ని అలా దర్శించారన్నమాట. ఆ ఆకాశంలో ఋషులు దర్శించినవి ఏవైనా సరే, ద్రష్ట, దర్శించిన వాడు ద్రష్ట, మంత్ర ద్రష్ట, యుగ ద్రష్ట. అంటే ఏంటంటే రాబోయే యుగాన్ని ఇలా దర్శించాడు ఆయన. కాబట్టి అలా రాసుకుంటూ వెళ్ళాడు, రాబోయే యుగం ఇలా ఉంటుందని. శ్రీరామ శర్మ ఆచార్య, అరవిందుల వారు గాని, యుగ ద్రష్ట, విజనరీ, అలా పేర్లు పెట్టుకోవచ్చు. మంత్రద్రష్ట అంటే ఏంటి, మంత్రాన్ని ఒక లెవెల్లో అక్షర లక్షలు అయిపోయిన తర్వాత మంత్రాన్ని వాళ్ళు ప్రకృతిలో చూస్తారు. ఆ మంత్ర దేవత, ఆ మంత్రం యొక్క యంత్రము, యంత్రము, తంత్రము, మంత్రము అంటాం కదా. యంత్రము అంటే ఆ దేవతా శక్తి ఫార్ములా అనుకోవచ్చు. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ముగ్గు వేస్తాం కదా, ముగ్గు వేసినప్పుడు ఆ దేవతా శక్తికి ఒక ముగ్గు ఉంటుంది. ఆ ముగ్గు వేస్తే ఆ దేవతా శక్తిని అక్కడ కూర్చున్నట్టు, అక్కడ కూర్చోబెట్టినట్టు లెక్క. అలాగే గాయత్రి మంత్రానికి ఒక యంత్రం ఉంటుంది. అనుగ్రహమాల మంత్రం లేదా మన ఆ, దీనికి ఒక శ్రీ యంత్రం ఉంటుంది, మహాకాల చక్రవర్తి యంత్రం ఉంటుంది. ఆ యంత్రం వేస్తే ఆ యంత్రం ఎవరు వేయగలరు, ఆ మంత్రం గురించి తెలిసిన వాళ్ళు ఆ యంత్రం వేయగలరు. ఆ యంత్రం వేశారు అంటే ఆ దేవతని వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు అని అర్థం. అంటే మనం కూడా ఆ యంత్రాన్ని మనం ముగ్గుతో వాటిట్లో వేయొచ్చు, కానీ మనకి ఆ దేవతని అక్కడ కూర్చోబెట్టే శక్తి మనకి లేదు. కానీ ఆ దేవతని ఆవాహన చేసే శక్తి మనకుంది, మంత్రం ద్వారా, యంత్రం ద్వారా, తంత్రం ద్వారా. ఆ శక్తి అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఆ శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మన యొక్క సాధన, స్వాధ్యాయము, తపస్సు మీద ఆధారపడి ఉంటుంది. యంత్రం వేయంగానే దేవత వచ్చి కూర్చోవాలి. అది వాళ్ళు ఇప్పుడు ఆది శంకరాచార్యులు గారు కానీ వాళ్ళు ఏం చేశారు, చాలా టెంపుల్స్ లో ఆ శ్రీయంత్రాన్ని వేసి పెట్టారు. పెడితే ఆ దేవత యొక్క శక్తి అక్కడికి వచ్చి కూర్చొని ఉంటుంది. ఇక ఆ టెంపుల్ కి అంతా ఆవిడే చూసుకుంటుంది అనమాట. సో ఇక్కడ సప్త ఋషులు అలా తిరుగుతూ ఉంటారు. సప్త ఋషులతో పాటు మన సోలార్ సిస్టమ్ కూడా తిరుగుతుంటుంది. అంటే ధ్రువుడు అనే ఇది మనము దాన్ని సింపుల్ గా చిన్న చిన్న ఊళ్ళల్లో బొడ్డురాయి అంటారు. బొడ్డురాయి అంటే ఆ ఊరికి సెంటర్ అన్నమాట అది. ఆ బొడ్డురాయి మన శరీరానికి కూడా నాభి సెంటర్. ఒక సర్కిల్ కి ఖచ్చితంగా ఒక సెంటర్ ఉంటుంది. ఒక రూమ్ కి ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ చుట్టూ మొత్తం తిరుగుతుంటాయి. అలాగే మనం అణువులు కూడా ఒక ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్తారు కదా ఫిజిక్స్ లో. అలాగే సూర్యుడు ఒక సెంటర్, ఆ సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతాయి. సూర్యుడు కూడా మూవ్మెంట్ ఉందంటారు. సూర్యుడు, గ్రహాలు, సప్త ఋషులు వీళ్ళందరూ కలిసి ధ్రువుడు చుట్టూ తిరుగుతారు. మరి ధ్రువుడు, సూర్యుడు, గ్రహాలు ఇవన్నీ కలిసి ఎవరు చుట్టూ తిరుగుతారో ఇంకా ఎవరు కనుక్కోలేకపోయారు. అది శిరీష్ నక్షత్రం చుట్టూ తిరుగుతాయి అని చెప్తారు. శిరీష్ నక్షత్రము అంటే సవితా దేవత, సవితా నక్షత్రము అని గురువుగారు చెప్పారు. సో అది అలా ఉంచుదాం. సో మనం సప్తఋషి ధ్యానంలో ఈ సప్తఋషుల పేర్లు మళ్ళీ మళ్ళీ మారుతూ ఉంటాయనే సంగతి మనకు తెలుసు. ఈ సప్తఋషులనే థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు 7 రేస్ అన్నారు. ఆ 7 రేస్ కి 7 రకాలైన క్వాలిటీస్ మనం పెంచుకుంటే ఆ సప్తఋషులతో మనం అర్థం చేసుకోవచ్చు అని కూడా చెప్తారు. అది కూడా ఇంతకుముందు మనము
గుర్తు చేసి 7 రేస్. ఫస్ట్ రే ఏమో విల్, సెకండ్ రే ఏమో విజ్డమ్. ఫస్ట్ రేసు వజ్ర ఫస్ట్ రే సంకల్పం, విల్ ఆర్ పవర్. సెకండ్ రే పవర్. లవ్ విజ్డమ్. మీరేం రాసుకున్నారు చెప్పండి మీరు. మోదీ అంటే ఫస్ట్ రేస్ సహస్రం, విల్ పవర్, వజ్ర సంకల్పం. ఓకే. సెకండ్ విశుద్ధి, యాక్టివ్ ఇంటెలిజెన్స్, యాక్షన్, బ్లూ క్రియాశీలత. అనాహతం, గ్రీన్ సంతులన, బ్యాలెన్స్ లైఫ్. మణిపురం, ఎల్లో విజ్ఞానం, సైంటిఫిక్ అప్రోచ్. స్వాదిష్టానం, డివోషన్, ఫోకస్, ఆరెంజ్. మూలాధారం, వ్యవస్థ, ఆర్గనైజ్డ్ వే ఆఫ్ లైఫ్, టైం టేబుల్ పెట్టుకుని పని చేయడం. అది కరెక్ట్. ఆజ్ఞ, ఇండిగో, వైలెట్, ప్రేమ, ప్రజ్ఞ. ఇండిగో. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. వైలెట్ ఏమో ఫస్ట్ రే, విల్ ఆర్ పవర్. అదే మీరు చెప్పిందే కరెక్ట్. సెకండ్ లవ్ విజ్డమ్, ఆజ్ఞాచక్రము. 3 విశుద్ధి, యాక్టివ్ ఇంటెలిజెన్స్ అడాప్టబిలిటీ, విజ్ఞానమై కోసం అనుకోవచ్చు. 4 అనాహతము, హార్మోనీ అంటే ఏం రాసుకున్నారు? 4 అనాహతం సంతులన, బ్యాలెన్స్ లైఫ్. బ్యాలెన్స్డ్ లైఫ్. కరెక్ట్. బ్యాలెన్స్డ్ లైఫ్. మనం బ్యాలెన్స్డ్ గా మనం జీవితం జీవించాలి. అంటే ఏంటి? మనము గృహస్థాశ్రమము లేదు ఉద్యోగము, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక పిల్లలుగా అన్ని మనం సమకూర్చుకుంటూ పోవాలి. 5 కాంక్రీట్ నాలెడ్జ్ ఆర్ సైన్స్ అన్నాం కదా. 5 మణిపూరక చక్రం. మీరేం రాసుకున్నారు? ఎల్లో విజ్ఞానం, సైంటిఫిక్ అప్రోచ్. ఎస్, ఓకే. ఇంటలెక్ట్, విజ్ఞానం. 6 స్వాదిష్టానము, డివోషన్. అంతేనా? డివోషన్, ఫోకస్, ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ ఫోకస్ అంటే మనం ఏ లక్ష్యం అయితే తీసుకున్నామో ఆ లక్ష్యం మీద మనకు ఫోకస్ ఉండాలి. ఇంకా 5 ఆర్గనైజేషన్, సెరమోనియల్, మ్యాజిక్ ఆర్ ఆర్డర్. అంటే ఆర్గనైజేషన్ ఒక అండ్ రిచువల్. ఆర్గనైజేషన్ అండ్ కర్మకాండ అనొచ్చు. మూలాధారము మనకి కర్మకాండ. అంటే మనం కొత్తగా పిల్లలకి మనం ముందు కర్మకాండ నేర్పిస్తాం కదా. పూజలు అది అంటే ఇలా ఉపవాసం పెట్టాలి, ఇలా దీపం వెలిగించాలి, తర్వాత ఇలా బొట్టు పెట్టుకోవాలి, అక్షతలు ఇలా వేయాలి, ఈసిరేయకూడదు అని పిల్లలకి ముందు మనం కర్మకాండ నేర్పిస్తాం కదా. అది స్టార్టింగ్. సో ఈ 7 మనము మన శరీరంలో మనం చూసుకోవాలి. గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్ఠ, కశ్యప, అత్రి. 7 ప్రాణాలు, 7 ఋషులు. ఇంకా మౌనంగా ఉండండి. రెండు చెవులు గౌతమ ఋషి, భరద్వాజ ఋషి. మనసులో అనుకోండి, నా యొక్క 2 చెవులు గౌతమ ఋషి, భరద్వాజ ఋషి. నా యొక్క 2 చెవులు గౌతమ ఋషి, భరద్వాజ ఋషి. నా యొక్క 2 కళ్ళు విశ్వామిత్రుడు, జమదగ్ని. నా యొక్క 2 కళ్ళు విశ్వామిత్ర, జమదగ్ని.
నా యొక్క 2 నాసికా రంధ్రములు, నాస్ట్రిల్స్, వశిష్ఠుడు కశ్యపుడు, వశిష్ఠుడు కశ్యపుడు, వశిష్ఠుడు కశ్యపుడు. నా వాక్కు అత్రి, వాక్కు ఎక్కడి నుంచి వస్తుంది? నోటి నుంచి వస్తుంది. కాబట్టి చెవులు, కళ్ళు, నాసికా రంధ్రములు, నోరు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి ఏవైనా సరే ఈ 7 సరిగ్గా ఉంటే అన్ని సరిగ్గా పనిచేస్తాయి. ఈ 7 సరిగ్గా లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కానీ వాళ్ళకంటే మనకు అన్ని ఉన్నాయి కాబట్టి మనం మంచి సాధనలో ఉన్నాం. అలా అని వాళ్ళు తక్కువ అని కాదు. వాళ్ళకి కూడా మనము మన సాధనతో సేవ చేయాలని మనకి ఇవి ఇవ్వబడి ఉన్నాయి. 2 కళ్ళు బాగున్నాయి, 2 చెవులు బాగున్నాయి, 2 నాసికా రంధ్రములు బాగున్నాయి, నోరు బాగుంది. దీన్ని సక్రమంగా మనం ఉపయోగించుకోవాలి. ఈ 7 ఋషుల్ని, మనలో ఉన్న 7 ఋషుల్ని కనుక మనం సక్రమంగా ఉపయోగించుకుంటే కొన్ని కోట్ల మందికి మనము వినికిడి శక్తి, దృశ్య శక్తి, గంధ శక్తి, వాక్ శక్తి మనము ఇవ్వగలము. ఆ సప్త ఋషులని మన ముఖములో కనుక ఉంచుకోగలిగితే ఏది వింటున్నా మనము గౌతమ భరద్వాజ, ఏదైనా మంచి వింటున్నాము, మంచి శ్లోకాలు, మంచి వేదాలు గాని, మంచి పాటలు గాని వింటున్నాం అనుకోండి, అప్పుడు గౌతమ భరద్వాజ అనుకున్నాం, గౌతమ భరద్వాజ అనుకున్నాం. ఏదైనా మంచి దృశ్యం చూస్తున్నాము, టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చూస్తాము? మంచి దృశ్యం చూస్తాము. ఏదైనా నేచర్ చూస్తాము, చిన్నపిల్లలు ఆడుకోవటం చూస్తాము, ఆవు భోజనం తినటం చూస్తాము. మనకెంతో ఆనందం ఇస్తుంది. అలా ఆనందం ఇచ్చినప్పుడల్లా మన కళ్ళతో మంచి విషయాలు మన కళ్ళతో మనం చూసినప్పుడు విశ్వామిత్ర జమదగ్ని, విశ్వామిత్ర జమదగ్ని నమో నమః, విశ్వామిత్ర జమదగ్ని ఋషి నమో నమః. కళ్ళు మంచివి చూసినప్పుడు, కళ్ళతో మనం మంచివి చూసినప్పుడు విశ్వామిత్రుడిని, జమదగ్నిని తెలుసుకుందాం. అలాగే మంచి అగరబత్తి వాసన, మంచి భోజనం వాసన, మంచి ప్రసాదం వాసన, ఎవరైనా ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో మంచి సుగంధం, పర్ఫ్యూము లేదా ఏదైనా మంచి వాసన వచ్చినప్పుడు వశిష్ఠుడు కశ్యపుడు, వశిష్ఠుడు కశ్యపుడు, వశిష్ఠుడు కశ్యపుడు. అంటే నాసికా రంధ్రముల ద్వారా మనము వాసన చూడటం మాత్రమే మనము తెలుసు. కానీ నాసికా రంధ్రముల ద్వారా ప్రాణశక్తిని లోపలికి తీసుకుంటున్నాము అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాణశక్తిని చూసేవాళ్ళు వశిష్ఠుడు కశ్యపుడు. మనం యజ్ఞంలో కూడా చేస్తుంటాం కదా, ప్రాణాయామం చేసినప్పుడు ఏం చెప్తాము? ఈ ప్రపంచంలో ఉన్న మంచి ఆలోచనలన్నీ నేను నాలోకి తీసుకుంటున్నాను శ్వాస ద్వారా, చెడు ఆలోచనలన్నీ శ్వాస ద్వారా వదిలేస్తున్నాను. అంటే ప్రాణము లోపలికి తీసుకుంటున్నాము, ప్రాణశక్తిని లోపలికి తీసుకుంటున్నాము అంటే మనకు బాగా తెలిసింది శ్వాస ఒక్కటే కదా. ప్రాణశక్తిని నోటి ద్వారా తీసుకోలేము. నోటి ద్వారా తీసుకోవడం, గాలిని తీసుకోవడం కరెక్ట్ కాదు. అది అంతా డిస్టర్బ్ అవుతుంది. భోజనం చేసేటప్పుడు కూడా మనం ఏదైనా తీసుకున్నప్పుడు అత్రి ఋషి మాట్లాడేటప్పుడు అత్రి ఋషిని గుర్తు చేసుకుంటాం. ఎవరైనా మంచి మాట్లాడినప్పుడు, ఎవరి నోటి ద్వారా అయినా మంచి విషయాలు తెలిసినప్పుడు, మనకి ఇష్టమైనవి వాళ్ళకి ఇష్టమైనవి మనకి చెప్పినప్పుడు యాక్టివ్ లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అత్రి ఋషి అనుకుంటాం. సో ఇక నుంచి మీరు సప్త ఋషుల్ని
మీ చెవుల్లో, మీ నాసికా రంధ్రంలో, మీ కళ్ళల్లో, మీ నోట్లో పెట్టేసుకొని ఉంచేసుకుంటే ఇక వాళ్ళు ఏం చేయిస్తారో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం నేర్పిస్తారు మనకి? ఇందాక మనం అనుకున్నట్టుగా విల్ పవర్ నేర్పిస్తారు, ప్రేమ, ప్రజ్ఞ నేర్పిస్తారు, యాక్టివ్ ఇంటెలిజెన్స్. ప్రేమ ఉంది, ప్రజ్ఞ ఉంది, సంకల్పం ఉంది, కానీ ఇంటెలిజెన్స్ లేదు. అంటే అంటే హౌ టు డూ హౌ టు కంప్లీట్ ఏ టాస్క్ ఎఫెక్టివ్లీ. అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, పండితులు ఉంటారు, సాధన ఉండదు. సాధకులు ఉంటారు, జ్ఞానం ఉండదు. సాధకులు అందుకనే జ్ఞానము గనక నేర్చుకుంటే, స్వాధ్యాయం గనక చేసుకుంటే అప్పుడు యాక్టివ్ ఇంటెలిజెన్స్, అనుభూతి, అనుభవము ద్వారా మన పిల్లలకి మనం ఏం చెప్తాము? ఒరే నాయనా అట్లా వెళ్ళొద్దు, అమ్మ ఇలా వెళ్ళొద్దు. ఎందుకంటే మనకి ఆ అనుభవం ఉంది కాబట్టి. ఆ పనులు చేయొద్దు, ఈ పనులు చేయొద్దు అని. అలాంటి అనుభూతి రావాలి. సరే, మనకి సంకల్ప శక్తి ఉంది, ప్రేమ, విజ్ఞానము ఉంది, కరెక్ట్ గా ఆలోచించే బుద్ధి ఉంది, కానీ సమతుల్యము లేదు. ఏమవుతుంది? నాకు అది తెలుసు, ఇది తెలుసు, అంత తెలుసు అని అక్కడ మనకి అహంకారం వస్తుంది. ఆ అహంకారాన్ని మనము కంట్రోల్ చేసుకొని హంబుల్ గా జీవించాలి అంటే మనకి సమతుల్యత, హార్మోని అనేది మనకి కావాలి. తర్వాత కాంక్రీట్ నాలెడ్జ్ ఆర్ సైన్స్, ఇంటలెక్ట్, మళ్ళీ ఇక్కడ కూడా బుద్ధి వస్తుంది. తర్వాత డివోషన్, లక్ష్యం మీద చిత్తశుద్ధి. ఆ తర్వాత ఏ టాస్క్ తీసుకున్నా ఆ టాస్క్ స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి, స్టెప్ 4 ఏంటి, ఒక్కొక్క ప్రొసీజర్ తెలుసుకొని ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళటం. ఎందుకంటే సింపుల్ గా చెప్పడం కుదరదు. కాబట్టి మనము సప్తఋషి ధ్యానంలో 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికా రంధ్రములు, మన నోటిని సప్తఋషులతో లింకప్ చేసుకోవాలి. 7 రేస్ తో లింకప్ చేసుకోవాలి. సూర్యుడి యొక్క 7 రథాలతో లింకప్ చేసుకోవాలి. కరెక్ట్ గా లింకప్ చేసుకుంటే ఆ ధ్రువ నక్షత్రం అనేది మన సహస్రారమే అవుతుంది ఆల్మోస్ట్. దాని చుట్టూ మనము తిరిగే అవకాశం వస్తుంది. సహస్రారము. ఇదంతా ప్రదక్షిణలే. మాస్టారు ప్రదక్షిణలు ప్రదక్షిణ మీద ఇంపార్టెన్స్ చెప్పింది ఇలాగే. చెప్పింది ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మళ్ళీ రిమైండ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే క్యాజువల్ గా వినేస్తారు, మర్చిపోతుంటారు. అందుకని మౌనంగా ఒక 2-3 మినిట్స్, 1 మినిట్ చాలు. 9:47 అయింది కదా. ఆ తర్వాత ఎఫర్మేషన్ చెప్తాం. అపస్యం గోపాయమని
పద్యమాన్ మాచ పరాచ పదిభిశ్చరంతరం ససద్రీచిః సవిషూ చీర్వసాన అనరీవర్తి భువనేశ్వంతః ఐత్తరేయ ఉపనిషత్తులో ఇచ్చిన ఒక అద్భుతమైన మంత్రాన్ని మనము ఇప్పుడు సామూహికంగా చేసుకుంటున్నాము. మీరు రిపీట్ చేసుకోవాలి. ఈ సప్త ఋషుల్ని మన శరీరంలో చూస్తున్నారు కదా, శ్వాస ద్వారా మన ప్రాణశక్తిని తీసుకెళ్ళటం మనం గమనించుకున్నాం కదా. నేను ప్రాణమును చూశాను. సాక్షాత్కరింప చేసుకున్నాను. ఈ ప్రాణము అన్ని ఇంద్రియములను ఆకర్షింపచేస్తుంది. ఇది ఎప్పుడు నష్టమవ్వదు. ఇది నాడుల ద్వారా శరీరమంతా పరిగెడుతూ ఉంటుంది. ముఖము, నాసిక ద్వారా ఇది వస్తూ పోతూ ఉంటుంది. ఇది శరీరమందు వాయు రూపంలో ఉంటుంది. ఇదే బ్రహ్మాండమందు సూర్యుని రూపంలో ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఇక్కడితో క్లోజ్ చేస్తాను. నేను ప్రాణమును చూశాను. సాక్షాత్కరింప చేసుకున్నాను. ఈ ప్రాణము అన్ని ఇంద్రియములను ఆకర్షింపచేస్తుంది. ఇది ఎప్పుడు నష్టమవ్వదు. ఇది నాడుల ద్వారా శరీరమంతా పరిగెడుతూ ఉంటుంది. ముఖము, నాసిక ద్వారా ఇది వస్తూ పోతూ ఉంటుంది. ముఖము అంటే నోరు, నాసిక అంటే మనకి తెలుసు కదా నోస్ట్రిల్స్, మౌత్ అండ్ నోస్ట్రిల్స్. మౌత్ అండ్ నాస్ట్రిల్స్ ద్వారా ఇది ఈ ప్రాణం వస్తుంటుంది, పోతుంటుంది. ఈ ప్రాణాన్ని మనం చూసాం, ఎప్పుడు నష్టం కాదు. ఈ ప్రాణం మన నాడుల్లో అలా పరిగెడుతూ ఉంటుంది. యూ హ్యావ్ టు ఫీల్ దట్. యూ హ్యావ్ టు ఫీల్ దట్ ద ప్రాణ ఈజ్ సర్క్యులేటింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ. రక్తము ఉంది అని కూడా మనకి చాలా మందికి తెలియదు. యు ఆర్ నాట్ అట్ ఆల్ అవేర్ దట్ బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ యువర్ ఎంటైర్ బాడీ. కానీ ఇక్కడ మనము ప్రాణశక్తి గురించి చెప్పుకుంటాము. ఏ సప్త ఋషులైతే మన శరీరంలో ఉన్నారో ఆ సప్త ఋషులు ప్రాణశక్తిని మన శరీరం అంతా నడిపిస్తున్నారు. ఇది శరీరమందు వాయు రూపంలో ఉంటుంది. ఇది శరీరమందు వాయు రూపంలో ఉంటుంది. ఇదే బ్రహ్మాండమందు సూర్యుని రూపంలో ఉంటుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని సూర్యుడిని ధ్యానం చేసుకోండి.
శుభకామన. ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాः గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహిतो బ్రాహ్మణాः సంతు నిర్భయాः. సర్వే భవంతు సుఖినः సర్వే సంతు నిరామయాः. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. నిర్ధనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజ ఆయుష్యం ఆరోగ్యం దేహి మే హవ్యవాహనా. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థాం మా సువ్యవస్థాంగమయ. ఓం శాంతి 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 శాంతి. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్. జై గురుదేవ్. రేపు ఏదో ఒకటి మీకు ఇష్టమైన మంత్రాలు చూసుకొని మంత్రజపం చేసుకోండి. ఎక్కువగా హాయిగా మంత్రజపం చేసుకోండి. ఇన్నం లేదు అంతం లేదు. మీరు ఎంత సైలెంట్ గా ఉండి ఎంత మంత్రజపం చేసుకుంటే అంత శక్తిని మీరు తీసుకోగలరు. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ అండి. ఈ సప్తఋషులను మనం ధ్యానం చేయాలంటే ఇప్పుడు మార్నింగ్ ఈ ధ్యానం చేసుకునేటప్పుడు ఈ సప్తఋషులను గుర్తు పెట్టుకొని చేసుకోమంటారా? చేసుకోవచ్చమ్మా. ఎప్పుడైనా మీ ధ్యానంలో సప్తఋషులను ఆవాహన చేసుకొని హాయిగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అలా పడుకొని రిలాక్స్డ్ గా సప్తఋషులు నా నాసికా రంధ్రములు, నా కళ్ళు, నా చెవులు అనుకోవచ్చు. ఈ ప్రాణము నాలో ఉన్న ప్రాణము వాయు రూపంలో ఉన్నది అది కూడా అనుకోవచ్చు. హాయిగా చేసుకోవచ్చు. ఓకే. మీరు బాగా అలవాటు అయిపోయిన తర్వాత 10 మందికి నేర్పించవచ్చు కూడా. బాగా అలవాటు అవ్వాలి మీకు. అవును. ఇప్పుడు మేము 21 ఓంకారం చెప్పి అది ఎస్ఎస్డి మెడిటేషన్ చేస్తామండి మార్నింగ్. అంటే ఇది అప్పుడు చేసుకోంటే బాగుంటుందా? ఎప్పుడైనా చేసుకోవచ్చా అని మీ ఇష్టం. అదే ఎప్పుడో కండిషన్స్ పెట్టకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటాను నేను. కండిషన్స్ పెడితే బలంగా కూర్చొని అమ్మో 9 o'clock చేయమన్నారని కూర్చోవడం అది ఇబ్బందిగా లేకుండా రిలాక్స్డ్ గా చేసుకోవచ్చు. అది ఎస్ఎస్ మెడిటేషన్ అయిన తర్వాత చేసుకోండి, లేదు ముందు చేసుకోండి. సప్తఋషులను మీ శరీరంలోకి ఆవాహన చేసుకుని ఎస్ఎస్ఎస్ మెడిటేషన్ చేసుకుంటే ఇంకా పవర్ఫుల్ చేసుకోవచ్చు. ఈ నాడీ చేసేటప్పుడు శ్వాస చూసుకొని రైట్ లెఫ్ట్ చూసుకొని చేస్తుంటాం కదా, అది మన మూలాధారం నుంచి వెళ్తుంది కరెక్ట్ గానే, అక్కడ మళ్ళీ మణిపురం వచ్చే వరకు ఆగిపోతుంది. అంతే, పర్వాలేదు అంతవరకే వస్తుంది. ఎవరికైనా అంతే, కింద వరకు వస్తుంది. అంతే. మనము శ్వాస పీల్చుకునేటప్పుడు మీ పాయింట్ నేను కరెక్టే చెప్పాను. శ్వాస పీల్చుకునేటప్పుడు మన మనస్సుని మూలాధారం నుంచి మనం పైదాకా మనస్సుని లాక్కుంటాం, శ్వాసను మెల్లగా పీల్చుకుంటాం.